పచ్చిరాయలు కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజమండ్రి కోడల పిల్ల. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్లు పచ్చిరాయలు కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ కడాయిలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ని బాగా హీట్ అవనివ్వాలండి. హీట్ అయ్యేలోపు 4 ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోవాలి, 4 పచ్చిమిరకాయలని. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 ఉల్లిపాయలను బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి. 4 పచ్చిమిరకాయలు వాటిని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలండి. అప్పుడు బాగా మగ్గుతాయి. బాగా మగ్గాలండి, అప్పుడే బాగుంటుంది. ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అంతలోగా దానిలోకి బాగా కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు, పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అన్నీ. ఆనియన్స్ అయితే బాగా మగ్గుతున్నాయండి. పక్కన ఎగ్స్ కూడా వేపేసుకుందాం. ఆనియన్స్ అయితే బాగా మగ్గాయండి. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ అయితే అందుట్లో వేద్దాం. ప్రాన్స్లో చాలా ఎక్కువ వాటర్ అయితే ఉంటాయండి. మనం అందుకని ఫస్ట్ ఆనియన్స్లో ప్రాన్స్ వేయగానే ఆ ప్రాన్స్ అయితే వేసేసుకుందామండి. ప్రాన్స్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెడితే వాటర్ అనేవి బయటకు వస్తాయి. ప్రాన్స్లో చాలా ఎక్కువ వాటర్ అయితే ఉంటాయి. కలుపుకున్నాం కదా, మూత అయితే పెట్టుకుందాం. బాగా కలుపుకుని ఒకసారి మూత పెట్టుకుందాం. అదిగో చూసారు కదా వాటర్ ఎలా బయటకు వచ్చాయా. వాటర్ బాగా ఎగిరాక బాగుంటుంది. ఈ వాటర్లో మాత్రం 1 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేద్దాం మనం. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని వాటర్ అంతా ఎగిరిన తర్వాత ఉప్పు, కారం, మసాలా అయితే వేద్దామండి మనం. రాజమండ్రి కోడల పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ నన్ను అందరూ మీ రాజమండ్రి కోడల పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరూ ఫాలో చేయండి. వాటర్ అయితే ఎగిరినాయండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం. ఈ కర్రీ నాన్ వెజ్ కర్రీలో ఖచ్చితంగా కారం ఎక్కువ ఉండాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. అండ్ నీచు స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. వేసుకుని బాగా కలుపుకోవాలండి. మీకు తగినంత సాల్ట్, మీరు ఎంత తింటే అంత సాల్ట్ అయితే వేసుకోండి. బాగా కలుపుకుని ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే రాజమండ్రి కోడల పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒకసారి బాగా కలుపుకుని అందులో ఎగ్స్ అయితే వేద్దామండి. ఇప్పుడు ఇదేం కర్రీ మర్చిపోయారేమో, కోడిగుడ్డు పచ్చిరొయ్య కర్రీ. ఓకే, మన ఆంధ్ర స్టైల్లో అదేనండి, మన గోదావరి స్టైల్లో. ఈ రైలు ఎక్కడే అనుకుంటున్నారు, గోదావరి రైలేనండి. ఎగ్స్ అయితే వేసుకున్నామండి. ఒక్కసారి కలుపుకుని బాగా కలుపుకోవాలండి. రైలు కూర 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. దాంట్లో 1 గ్లాస్. వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని గుమగుమలాడే ఎగ్ అండ్ ప్రాన్స్ కర్రీ రెడీ. దాంట్లో 1 టేబుల్ స్పూన్ మసాలా అయితే తీసుకోండి. చెక్క, లవంగాలు, యాలక్కాయలు, వెల్లుల్లిపాయలు కలిపి పేస్ట్ చేసుకుని మసాలా అయితే వేసుకోండి. అప్పుడు కూర ఉంటుందండి. పచ్చిరొయ్యలు కోడిగుడ్లు కర్రీ మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు.
మన గుమగుమలాడే పచ్చి రైలు కోడిగుడ్డు కర్రీ రెడీ. ఒకసారి మన ఆంధ్ర స్టైల్లో చేసుకుందానండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ రాజమండ్రి కోడలి పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి, లైక్ చేయండి. కొంచెం సాల్ట్ తగ్గిందని కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని, ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, లాస్ట్ని కొత్తిమీర వేసుకోండి, అప్పుడే బాగుంటుంది కర్రీ ఏదైనా సరే. కొత్తిమీర వేసుకుంటే ఆ కర్రీ ఉంటుందండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే కనుక నన్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ రాజమండ్రి కోడలి పిల్ల. బాయ్ అండి అందరికీ. మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. మీ రాజమండ్రి కోడలి పిల్ల ఛానల్. బాయ్ అందరికీ.